నా కవిత శీర్షిక ఆయుధం ఆమె దగ్గరుంది. పుట్టుకతోనే ఆమెకు గాయాలు, పెరుగుతుంటే మోయలోని సుడిగుండాలు. పుస్తకాలు మోయాల్సిన భుజాలకు ఇంటోళ్ళు బడొద్దని హెచ్చరిస్తున్నారు. పెన్ను పట్టాల్సిన చేతులకు బాసాన్లు రాతలయ్యాయి. పేదరికపు గోడలు పాఠశాలకు అడ్డుగా నిలిచాయి. ఇంటి గోడలకు ఉన్న సున్నం వెలిసినట్టు ఆమె జీవిత కథ కలతప్పింది. బలపంతో రాయాల్సిన రాతలు బడ్డీ కొట్లో పొట్లాలయ్యాయి. తట్టబుట్ట కూలీతో బుట్టలోని మట్టి పెన్నుల శబ్దాలను గుర్తు చేస్తుంది. గెలవాలన్న తపన ఆమె కష్టానికి నేస్తమయ్యింది. పాదాలకు అంటుకున్న మట్టి పరిమళాలు పాదరక్షణ లేని పాదాలకు రక్షణగా నిలిచాయి. దాహమేసిన గొంతుకు అలసట తీర్చడానికి నుదుటిన చెమటబొట్టు ధారగా ప్రవహిస్తుంది. ఎదుగుతున్న భవిష్యత్తును పాము బుసకొట్టినట్టుగా రాకాసి మూకలు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి. చుట్టూ ఎన్ని విషపు వలయాలు, భరించలేని కళ్ళకు అద్దాలొచ్చాయి. బయట సమాజంలో లైంగిక హింస, భర్తతో అనుమానపు హింస, అత్తింట్లో వరకట్న హింస, డబ్బు సంపాదన లేకపోతే ఆర్థిక హింస. అన్నింటి నుండి బయటపడే ఆయుధం ఒకటి ఆమె దగ్గరుంది. అన్నింటి నుండి బయటపడే ఆయుధం ఒకటి ఆమె దగ్గరుంది. విద్య, ఉద్యోగమనే కవచకుండడాలు. ధన్యవాదాలు. చక్కటి కవిత్వాన్ని వినిపించారమ్మా. పెద్దపల్లి తేజస్విని గారు బాల కార్మికురాళ్ళు ఇంకా కొనసాగుతున్నటువంటి ఆ వ్యవస్థని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది అని, పట్టణాల్లో లేకపోవచ్చు కానీ పల్లెటూళ్ళల్లో చదవాల్సిన వయస్సులో ఇంకా పనులకి వాళ్ళని పంపడము, ఆడపిల్లల్ని, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం బాగా వ్యక్తం చేసింది కవిత్వంలో. ఆ తర్వాత